హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏసీ ఫుడ్స్. సో సమ్మర్లో ఖచ్చితంగా చేసుకోవాల్సిన రెసిపీ ఇది. మనకు ఫ్రీగా వచ్చే కంట్రోల్ బియ్యం ఉంటుంది కదా, రేషన్ బియ్యము, వాటినైతే యూజ్ చేసుకొని ఈ వడియాలు చేసుకుంటున్నాను నేను. సో 1 కప్పు రేషన్ బియ్యం తీసుకొని నీట్గా కడిగేసుకోండి 3-4 సార్లు. దాన్ని మనం పడుకునే ముందు నైట్ నానబెట్టేసుకొని పొద్దున లేవగానే ఇలా మిక్సీ పట్టేసుకోండి. సో 1 కప్పు బియ్యానికైతే నాకు 6 కప్పుల నీళ్ళు అయితే పట్టింది. అంటే ఎవరికైనా అంతేనండి మెజర్మెంట్స్. ఇంకా మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు 1 కప్పు నీళ్ళు, కానీ తక్కువ మాత్రం అస్సలు వేయకండి, ఎందుకంటే వడియాలు విరిగిపోతాయి. సో దోశ పిండిలాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత అక్కడ నేను 1/2 కప్పు వాటర్ అయితే యూజ్ చేసా బియ్యం మిక్సీ పట్టేటప్పుడు. ఇక్కడ 5.5 కప్పుల వాటర్ అయితే పోసుకోండి వేడి చేసుకోవడానికి. సో ఇలా గ్యాస్ పైన పెద్ద గిన్నెలో 5.5 కప్పుల వాటర్ పోసుకొని అవి మంచిగా ఇలా మరుగుతున్నప్పుడు రుచికి తగినంత ఉప్పు ఎప్పుడైనా వడియాల్లో కొంచెం తక్కువ వేసుకోవాలి. అండ్ కొంచెం ఓమా అండ్ కలోంజీ సీడ్స్, మీ దగ్గర కలోంజీ సీడ్స్ లేకపోతే జీలకర్ర అయినా వేసుకోవచ్చు. అండ్ కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళు పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చిలని కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోనే మనం మిక్సీ పట్టేసుకున్న బియ్య పిండి అయితే పోసుకొని ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగున మొత్తం గడ్డలాగా ఫామ్ అయిపోతుంది పిండి. సో అప్పటికే వేడివేడిగా నీళ్లు ఉన్నాయి కాబట్టి అందులో గడ్డలాగా అయిపోయింది బియ్య పిండి. అయినా పర్లేదు, మనం ఇది ఉప్మా లాగా అయ్యే వరకు మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసి పెట్టుకోండి. మంచిగా ఒక 15 to 20 మినిట్స్ అయితే ఖచ్చితంగా ఉడకబెట్టుకోవాలండి. ఇది అంటే తొందరగా చేసేసుకుందాము, హై ఫ్లేమ్లో చేసుకుందాము అంటే పిండి సరిగ్గా ఉడకదు అండ్ అడుగున అంటుకుంటూ ఉంటుంది. సో మాడిపోవద్దు పిండి అనేది. చిన్న మంట మీదనే మంచిగా ఉడికించుకొని మొత్తం చల్లారిన తర్వాత ఇలా ఉప్మా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక పైపింగ్ బ్యాగ్లో నింపేసుకున్నా. సో మీ దగ్గర పైపింగ్ బ్యాగ్స్ లేకపోతే మనం మురుకులు వేసే గొట్టం లేదా ఏదైనా పాల ప్యాకెట్ కానీ పెరుగు ప్యాకెట్ కానీ కవర్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా నింపుకొని వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ డైరెక్ట్ ఇలా పిండి మిక్సీ పట్టకుండా పైపింగ్ బ్యాగ్లో వేసుకున్నందుకు నాకు ఇక్కడ వడియాలు వేయడానికి రాలేదు, షేప్స్ మధ్యలో స్ట్రక్ అవుతూ ఉండింది పిండి. అందుకే నేను ఇంకా తర్వాత నుంచి పిండి మిక్సీ పట్టేసి ఇలా స్మూత్గా వచ్చేదాకా మిక్సీ పట్టేసుకొని ఆ తర్వాత అయితే వడియాలు వేసుకున్నా. సో ఫస్ట్ అయితే ఇలా అన్ని లైన్స్ వేసేసుకున్నా పొడుగ్గా, తర్వాత ఇలా చక్రాల్లాగా అండ్ స్క్వేర్ షేప్లో ట్రయాంగిల్ షేప్లో అన్ని టైప్స్ వేసేసుకున్నా. సో ఇంత ఈజీగా సింపుల్గా చేసుకునే ఈ వడియాల రెసిపీ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. వీడియో మొత్తం చూసి మీరు ఇంట్లో ట్రై చేయండి. అండ్ బయట కొనుక్కునే చక్రాలు అవి ఇవి అంత కల్తీగా నీట్నెస్ లేకుండా చేస్తారు కాబట్టి మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే 1 కేజీ 2 కేజీలు చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా తినచ్చండి బాబు, అస్సలు ముక్క కూడా అవ్వవు. ఎందుకంటే మనం ఇందులో ఆయిల్ కానీ ఏది కలపం కాబట్టి ఓన్లీ నీళ్లు పిండి ఉప్పు అంతే. సో మంచిగా 1 రోజు మొత్తం ఎండలో ఎండబెట్టేసుకొని వీలైతే 2 రోజులు కూడా ఎండబెట్టేసుకొని మంచి ఎయిర్ టైట్ డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టుకోండి. సో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడిగా ఫ్రై చేసి తినొచ్చు. సో ఈ రెసిపీ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో 1 రోజు మొత్తం ఎండబెట్టేసుకున్న ఈ వడియాలన్నీ వెనకాల తడి చేసుకుంటూ క్లాత్ పైన వడియాలు అయితే సపరేట్ చేసేసి కొద్దిసేపు ఇలా ఎండలో పెట్టేసుకున్న తర్వాత నూనెలో అయితే ఫ్రై చేసుకోండి. సో చూడండి ఇక్కడ డబల్ సైజులో ఎంత మంచిగా పొంగుతున్నాయో, సోడా కూడా వాడకుండా ఎంత బాగా వచ్చినాయి కదా. సో ఈ రెసిపీని ఖచ్చితంగా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.